నాగార్జున గారిని 'మహానటి' రిలీజ్ అయిన తర్వాత అందరం సార్ ఇలా చేద్దాం సార్ డాడీది కూడా నాన్నగారిది అక్కినేని నాగేశ్వరరావు గారిది బాగుంటుందంటే ఆయన మీరు చెప్పినట్టు చెప్పాడు. చూడండి మనకి లైఫ్‌లో ఇలా ఎళ్లి ఇలా పడితేనే బ్యూటీ ఆఫ్ లైఫ్. నాన్నగారికి అసలు ఆ డే 1 ఫస్ట్‌లో చిన్నప్పుడు ఏయో కష్టాలున్నాయి గానీ వెన్ ఎంటర్డ్ ద ఫిల్మ్ ఇండస్ట్రీ ఆయనకి అసలు ఇంకెప్పుడు లేదు. 90 ఇయర్స్ దాకా ఎప్పుడు వెనక్కి తిరిగిందే లేదు. అప్పుడు మీకు ఆడియన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఏముందిలే అనే ఒక సక్సెస్ స్టోరీ ఉంటుంది తప్ప నీకు సినిమాగా పనికిరాదు నాన్న కథ అని చెప్పారు. కరెక్ట్. కానీ నాకు దీనికి నేను ఎక్కువ ఫ్యాన్ అయిపోయాను. నిజమే కదా. ఆయన తర్వాత ఏదో సినిమాలో ఆయన్ని భగవంతుడు క్యారెక్టర్ ఏమంటే నేను భగవంతుడు వేయను, నేను భక్తుడు వేస్తేనే ఆడియన్స్కి కనెక్ట్ అవుతాను అన్నారు. ఎంత మంచి డెసిషన్. సో ఆయన చూస్తే అన్నమయ్య, రామదాసు భక్తులు మంచి భక్తుల కథలు. అందుకనే ఆయన భగవంతుడి రోల్స్ కంటే నేను భక్తుడి రోల్స్లో ప్రేక్షకులకి నా ఫేస్లో ప్రేక్షకుడి తాలూకు ఎమోషన్, నేను నవ్వినా నేను ఏడ్చినా వాళ్ళు కనెక్ట్ అవుతారని చెప్పారు ఆయన. అది అలా తెలియటం అన్నది ఒక హీరోకి గొప్ప లక్షణం. నిజంగా పెద్ద విషయమే కానీ అనుకోకుండా ఆయన అన్ఫార్చునేట్లీ ఒకసారి షిరిడి సాయిబాబా చేయాల్సి వచ్చింది. బట్ మీరు చెప్పినట్టే ఆ భక్తుల క్యారెక్టర్లకు వచ్చిన రికగ్నైజేషన్ కానీ సక్సెస్ కానీ దీనికి అంత దాకా అది షిరిడి సాయి చూసాక నాకు ఇంకా ఎక్కువ రెస్పెక్ట్ పెరిగి ఈయన అంత కరెక్ట్గా చెప్పారని.